హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఎస్కేఆర్ టైలరింగ్ క్రియేషన్స్. నేను ముందు వీడియోలో వచ్చేసి కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను, లాంగ్ ఫ్రాక్ కటింగ్. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కటింగ్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి ముందుగా మనం రైట్ సైడ్ అంటే క్లాత్ ఉల్టా సీదా అంటాం కదా, ఆ విధంగా సీదా వైపు అంటే రైట్ సైడ్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మనం లైనింగ్ క్లాత్ని పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిన్స్ పెట్టుకొని కుట్టుకోవాలండి. కుట్టుకునేటప్పుడు మనం ఇది స్క్వేర్ నెక్ కాబట్టి మూలల దగ్గర సూదిని ఆపి తర్వాత టంక్షన్ అనేది పైకి లేపి క్లాత్ జరుపుకుంటే మనకు కుట్టు ఏ విధంగా ఇబ్బంది లేకుండా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నెక్కు ఏమంటారు వెడల్పుగా రాకుండా నీట్గా వస్తుందండి. ఒక కుట్టుకు మరో కుట్టు వేసుకొని అంటే రెండు కుట్లు డబుల్ కుట్టు అయితే మనకు నెక్ కట్ చేసినప్పుడు టక్స్ ఇచ్చేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా కుట్టు కట్ అవ్వకుండా నీట్గా ఒక కుట్టు కట్ అయినా ఇంకో కుట్టు ఉంటుంది కాబట్టి రెండు కుట్లు వేసుకుంటే మనకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ పిన్స్ అన్నీ తీసేసి నెక్ దగ్గర మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని కుట్టు కట్ అవ్వకుండా అక్కడక్కడ టక్స్ ఇచ్చుకుంటూ మెయిన్ మనం స్క్వేర్ నెక్ కాబట్టి మూలల్లో కుట్టు వేసిన కుట్టు అనేది కట్ అవ్వకుండా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ ఇచ్చి దాన్ని తిప్పి మనం పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ పైన మాత్రమే కుట్టు పడే విధంగా నీట్గా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా కుట్టడం వల్ల మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనం టాప్ స్టిచ్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల లైనింగ్ అనేది నీట్గా కరెక్ట్గా మనకు నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో వస్తుందండి. ఇది కుట్టేటప్పుడు జాగ్రత్తగా మనకు లైనింగ్ పైన మాత్రమే మెయిన్ క్లాత్ పైన కుట్టు పడకుండా స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మనం కావాలి అనుకుంటే టాప్ స్టిచ్ వేసుకోవచ్చండి. లేదు మనకు అవసరం లేదు అనుకుంటే ఇదే విధంగా దీన్ని ఐరన్ చేసుకున్న మనకు నీట్గా కనిపిస్తుందండి. కొందరు టాప్ స్టిచ్ వేయమంటారు, కొందరు వద్దంటారు. దాన్ని బట్టి మనం వేయాలా వద్దా అనేది చూసుకోవాలండి. నేనైతే దీనికి టాప్ స్టిచ్ వేస్తున్నానండి. వేసుకోకపోయినా ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. దీన్ని టంక్షన్ కుట్టు అని కూడా అంటారు. కేవలం ఇది ఎలా వస్తుందంటే మనకు కుట్టు చివర్లో మీరు వీడియోలో గమనిస్తున్నట్లయితే కుట్టు చివర్లో వస్తుందండి. మనం ఎంత ఎడ్జ్ కంటే అంత ఎడ్జ్కి వస్తుంది. దాన్ని టంక్షన్ కుట్టు అని కూడా అంటారు. ఈ విధంగా కుట్టుకుంటే మనకు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. నెక్ షేప్ వచ్చేసి చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వీడియోలో. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయిపోతే మీరు చాలా నీట్గా డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. మొదటిసారిగా కుట్టిన నేను చెప్తున్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు కుట్టారంటే ఈజీగా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మిగతా లైనింగ్ అంతా అటాచ్ చేస్తూ లైనింగ్ మనం ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా దాన్ని ఒక టంక్షన్ అంటే ఒక పాదం అంచు కుట్టు పడేట్టుగా చూసుకొని నీట్గా సర్దుకుంటూ లైనింగ్ని కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా మొత్తం లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసేయాలి. ఇది ఫ్రంట్ భాగం అండి. మనకు ఫ్రంట్ భాగం ఇలా మొత్తం సర్దుకుంటూ కుట్టుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ భాగం అయిపోయినట్టే. మనకు నెక్ పైపింగ్ ఇస్తేనేమో కుట్టి తిప్పేయాల్సిన అవసరం లేదు, కానీ పైపింగ్ అదేమీ వద్దన్నారు కాబట్టి జస్ట్ నెక్ కుట్టి తిప్పేస్తూ నేను వీడియోలో చూపిస్తున్నానండి. మెయిన్ క్లాత్ వైపు మనం లైనింగ్ క్లాత్ పెట్టుకుంటే కుట్టి తిప్పిన తర్వాత అది మనకు లైనింగ్ అనేది రాంగ్ సైడ్ వైపు వెళ్ళిపోతుంది. మనకు మెయిన్ క్లాత్ వైపు మనం కుట్టినది నీట్గా కనిపిస్తుందండి.
చూస్తున్నారు కదా, స్క్వేర్ నెక్ ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు డాట్స్ వేస్తున్నానండి. మనకు డాట్స్ వచ్చేసి 1/2 ఇంచు, అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు బ్లౌజ్లోకి వేస్తాం కదా, అదే విధంగా 1/2 ఇంచు పట్టుకొని దాన్ని ఒక 4 ఇంచెస్ పైకి వచ్చేలా కుట్టు నెక్ దగ్గర మనకు 1 ఇంచు లేదా షోల్డర్ ఫోల్డింగ్ వేసి ఆ మధ్యలో నుంచి మనం డాట్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా క్లీన్గా కట్ చేసేసుకోవడమే. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకు నేను కటింగ్లో చూపించడం మర్చిపోయాను. 1 ఇంచు పైకి ఇక్కడ నడుం భాగం దగ్గర 1 ఇంచు పైకి మార్క్ చేసుకొని డాట్స్ దగ్గర నుంచి ఆ 1 ఇంచ్ మార్క్కి ఒక లైన్ గీసుకొని కట్ చేసుకుంటే మనకు నడుం భాగం దగ్గర పర్ఫెక్ట్గా షేప్ వస్తుందండి. ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా, మనకు బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కదండి, రౌండ్ నెక్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా మనం మెయిన్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టుకొని పిన్స్ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకొని నెక్ కట్ చేసేయాలండి. నెక్ కట్ చేసి రౌండ్ నెక్కైనా సరే మనం టక్స్ ఇవ్వాలండి. అక్కడెక్కడ టక్స్ ఇచ్చుకొని నెక్ కుట్టి తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకొని మళ్ళీ దాన్ని లైనింగ్ వైపు, కేవలం లైనింగ్ వైపు మాత్రమే స్టిచ్ పడే విధంగా చూసుకొని మనం మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే లైనింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకొని నెక్ తిప్పేసుకోవడమేనండి. ది నెక్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ లైనింగ్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా క్లాత్ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవడమేనండి. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పిన విధంగా చూసుకుంటూ 1-2 సార్లు చూసుకుంటూ మీరు స్టిచ్ చేశారంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చేస్తుందండి. కటింగ్ వీడియో వచ్చేసి నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసుకుంటూ స్టిచ్ చేశారంటే పర్ఫెక్ట్గా మీకు స్టిచ్చింగ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తం లైనింగ్ జాయిన్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేద్దాం. మనం లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా జాయిన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. దీనికి వచ్చేసి డాట్స్ నెక్ దగ్గర మనకు షోల్డర్ మధ్యలోకి ఫోల్డ్ చేసి 1/2 ఇంచు నేను ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే డాట్స్ వేసానో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా డాట్స్ వేస్తున్నాను. కొందరు డాట్స్ వేయించుకుంటారు, కొందరు వేయించుకోరు. కానీ డాట్స్ వేసుకుంటే మనకు నడుం దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. మనం ఇందాక ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే 1 ఇంచు పైకి తీసుకొని డాట్స్ దగ్గర నుంచి కట్ చేసుకున్నామో అదే విధంగా దాన్ని పైన ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ కింద కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నామండి. హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు లైనింగ్ వద్దన్నారండి. ఫుల్ హ్యాండ్స్కి అయితే లైనింగ్స్ ఏమి వేయము. కేవలం కొందరు హాఫ్ వరకు మనకు లైనింగ్ వేయించుకుంటారు, కానీ వీళ్ళు లైనింగ్ వద్దన్నారు. సో ఈ క్లాత్ కూడా మందంగా ఉంది కాబట్టి లైనింగ్ ఏం వేయట్లేదు. దీన్ని మనం రైట్ సైడ్ క్లాత్ మిషన్ వైపుకు పెట్టుకొని రాంగ్ వైపు అనేది ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకొని రావాలండి. దాని తర్వాత ఇది నేను కోరా వైపు, అంటే మనకు గట్టిగా ఉంటుంది కదండి క్లాత్ చివరి భాగం,
ఆ వైపు అనేది తీసుకున్నాను కాబట్టి నేను ఒక ఫోల్డింగ్ మాత్రమే వేస్తున్నాను. హ్యాండ్ చివర్లో మనం ఒక ఫోల్డింగ్ కాకుండా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. కానీ నేను కూర వైపు తీసుకున్నాను కాబట్టి అక్కడ క్లాత్ అనేది మనకు పికుల్కు రావడం అనేది జరగదు. కాబట్టి నేను ఒక స్టిచ్చే వేస్తున్నాను, ఒక ఫోల్డింగే వేస్తున్నాను. దీన్ని నెక్స్ట్ స్టిచ్ కింది వైపుకి ఒక స్టిచ్ చేస్తే మనకు ఒక బాక్స్ టైప్ వచ్చేస్తుందండి. మీరు హ్యాండ్ చివర్లో కూర వైపు కట్ చేసుకోకుండా నార్మల్ క్లాత్ దగ్గర కట్ చేసుకున్నారంటే డబల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలండి. ఆ విధంగా కుట్టుకుంటే మనకు పోగులు అనేది రాకుండా ఉంటుంది. కూర వైపు కట్ చేసుకుంటే మనకు పోగులు అనేది రాదు ఆటోమేటిక్గా. కాబట్టి 1 ఫోల్డింగ్ వేసుకున్నా సరిపోతుంది. నేను అదే విధంగా కూర వైపు కట్ చేసుకున్నాను కాబట్టి మీకు వీడియోలో 1 ఫోల్డింగ్ మాత్రమే వేసి కుట్టి చూపిస్తున్నాను. మీరు కూర వైపు కట్ చేసుకోకపోతే 2 ఫోల్డింగ్స్ వేసుకొని ఖచ్చితంగా కుట్టుకోవాలండి. లేదంటే పోగులు అనేది బయటికి వచ్చేసి మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండదు. ఇదే విధంగా 2 హ్యాండ్స్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 మనకు నెక్కుల వైపు ఒకే దగ్గర జరగకుండా వచ్చేటట్టు షోల్డర్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. మనకు షోల్డర్ జారకుండా ఉండాలి అంటే నెక్ వైపు ఒక 1/2 ఇంచు కుట్టు అనేది ఎక్కువ పట్టుకొని కుట్టుకోవాలండి. అంటే మనకు షోల్డర్ వైపు వచ్చేసి 1/2 ఇంచు పట్టుకున్నామంటే నెక్ వైపు 3/4 ఇంచు ఒక 2 గీతలు అనేది ఎక్కువ వచ్చేటట్టు పెట్టి కుట్టుకుంటే షోల్డర్ అనేది జారకుండా నీట్గా వచ్చేసిందండి. నెక్ వైపు మనకు 2 నెక్కులు అనేది అటు ఇటు ఏమంటారు ముందుకు వెనక్కి రాకుండా కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి. మనకు చంక భాగం అంటే చేతులు కుట్టే భాగం దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా దాన్ని కట్ చేసుకోవచ్చండి, పర్లేదు. కానీ నెక్కుల దగ్గర మాత్రం ఆ తేడా రాకుండా మనకు 2 నెక్కులు ఒకే దగ్గర వచ్చేటట్టుగా పెట్టి షోల్డర్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ జాయింట్ చేసుకుందాం. హ్యాండ్ వచ్చేసి మనకు మిడిల్ భాగం అనేది ఒక టక్స్ ఇచ్చుకుని ఆ మిడిల్ భాగం మనం హ్యాండ్ ఇప్పుడు జాయింట్ చేసాం కదండి షోల్డరు, ఆ షోల్డర్ మధ్య భాగము మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ మధ్య భాగం 2 కలిసే విధంగా పెట్టి హ్యాండ్ స్టిచ్ చేసుకోవడమే. ఇక్కడ హ్యాండ్ లోతు తీసుకోవడం ఎలాగనేది చూపిస్తున్నాను. నేను నార్మల్గా అయితే డైరెక్ట్గా కట్ చేసుకుంటాను, కానీ వీడియోలో ఏదో అలా చూపించేశాను. హ్యాండ్ మిడిల్ టక్స్ ఇచ్చిన దగ్గర నుండి 1 ఇంచు ముందుకి, తర్వాత మనం 2 ఇంచులు ఖర్చుల కోసం వదులుకున్న దగ్గర ఒక డాటు, ఈ రెండింటికి మధ్య భాగంలో ఒక డాట్ పెట్టుకొని మధ్య భాగం నుంచి ఒక 1/2 ఇంచు లోపల వైపుకి మనం క్రాస్ అనేది తీసుకుంటూ నేను వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకు చంక దగ్గర అనేది ముడతలు రాకుండా వస్తుందండి. ఇది మనం కటింగ్ అనేది కటింగ్ వీడియోలో కూడా చేసుకోవచ్చు, కానీ అలా కటింగ్ వీడియోలో చేసుకుంటే ఒక్కోసారి పొరపాటున టక్స్ పెట్టుకోకుండా కూడా కట్ చేసుకునేది ఉంటుంది. అప్పుడు మనకు ఫ్రంట్ వచ్చేసి లోతు, బ్యాక్ వచ్చేసి లోతు తీసుకోకుండా ఉన్న క్లాత్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతాము. అందుకని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు అనేది తీస్తున్నాను. మనకు బాడీ పార్ట్లో ఫ్రంట్ లోతు తీస్తున్నాను. జస్ట్ ఒక 1/2 ఇంచు లోపలికి మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అది కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా లోతు భాగం తీసేసుకుంటే సరిపోతుందండి. దీని గురించి నేను షార్ట్ వీడియోలో లోతు ఎలా తీసుకోవాలనేది పర్ఫెక్ట్గా చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాలండి. హ్యాండ్స్ అనేది మనం మిడిల్ భాగం మధ్య భాగం అనేది మన షోల్డర్ జాయింట్ చేసుకున్న మధ్య భాగము, హ్యాండ్ మధ్య భాగము 2 ఒకే దగ్గర వచ్చేలా పెట్టుకొని
స్టిచ్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఏ విధంగా పెట్టుకోవాలనేది. మనకు బాడీ పార్ట్ రైట్ సైడు, హ్యాండ్ రైట్ సైడు ఒకే వైపుకు ఉండాలండి. అప్పుడు మనం హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత మనకు రైట్ భాగం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు అది కరెక్ట్గా చూసుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మధ్య భాగం నుంచి ఒకవైపుకు నిదానంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ లాగొద్దండి. క్లాత్ని లాగితే మనకు నీట్గా రాదు. క్లాత్ అనేది సాగినట్టుగా వచ్చేసి కరెక్ట్గా రాదు. కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఏ విధంగా ఉందో అదే విధంగా పేపర్ పట్టుకొని మిషన్ పైన ఎలా అయితే పెడితే స్మూత్గా వెళ్ళిపోతుందో అదే విధంగా క్లాత్ని లాగకుండా కేవలం అడ్జస్ట్ చేసుకుంటూ మనకు హ్యాండ్ అనేది బాడీ పార్ట్ అనేది ఒకే దగ్గర వచ్చేటట్టుగా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇదే విధంగా మనం రెండో వైపు కూడా టర్న్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. అప్పుడు మనకు 2 స్టిచ్లు వచ్చేస్తాయి. తర్వాత మనకు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం హ్యాండ్స్కి అనేది కాస్త ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నానండి. ఆ క్లాత్ అనేది తర్వాత నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ దీనికి మనం స్కర్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫ్రిల్ పెట్టి కుట్టాలని కట్ చేశానండి. అయితే వాళ్ళు చివరి నిమిషంలో కాల్ చేసి మాకు ఫ్రిల్ వద్దండి, మా గేరా ఎక్కువ వచ్చేటట్టు అంబ్రెల్లా కట్ చేసి కుట్టమన్నారు. ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది, కుట్టడం రాదు అన్నాను. కానీ ఏదో విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసి కుట్టమన్నారు. అయితే అంబ్రెల్లా అయితే రాదండి, కాకపోతే కింద గేరా ఎక్కువ వచ్చేటట్టు ఉన్న క్లాత్ ఎంత ఉంటుందో అంత గేరా వచ్చేటట్టు నేను ఫిష్ కట్ కుడతానని చెప్పాను. వాళ్ళు దానికి సరే అన్నారు. దానికి నేను ఫ్రిల్ పెట్టాలనుకున్న క్లాత్ని ఫిష్ కట్గా ఏ విధంగా కట్ చేశాను అనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మనకు నడుం భాగం ఎంత ఉంటుందో అంత ఒక మార్క్ చేసుకొని చివరి వైపులో మనకు క్లాత్ ఎంత ఉంటుందో అంత పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి. నడుం భాగం దగ్గర నుంచి చివరి భాగం వరకు మనం ఒక లైన్ క్రాస్గా గీసుకుంటే మనకు ఫిష్ కట్ అనేది వచ్చేస్తుంది. ఇది నేను ఆల్రెడీ కటింగ్ చేసేసానండి, కాకపోతే మీకు వీడియోలో చూపించడానికి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపించాను. ఎంత సరిపోతుంది మనకు భాగం అనేది, నడుం భాగం తర్వాత కింద గేరా అనేది చూసుకొని ఇలా ఒక విధంగా క్రాస్గా కట్ చేసేసుకుంటే ఫిష్ కట్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని నేను బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నానండి. అయితే మొదటిగా మనం బాడీ పార్ట్ రైట్ సైడు మెయిన్ క్లాత్ వైపు ఉన్న సైడు మెయిన్ క్లాత్, మనకు లైనింగ్ క్లాత్ ఉన్న సైడు లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకుంటే మనకు కుట్టు అనేది రెండింటి మధ్యలోకి వెళ్ళిపోతుందండి. మనకు నడుం భాగం దగ్గర లోపల వైపు అనేది కుట్టు కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ రెండు క్లాత్ల మధ్యలోకి కుట్టు వెళ్ళిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ కూడా నీట్గా కనిపిస్తుందండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ ఫ్రాక్స్కైనా ఇదే విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకు స్టిచ్చింగ్ అనేది ఎక్కడ కుట్టామనేది కూడా తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుందండి. దీన్ని మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. నడుం భాగం దగ్గర మనం ఆల్రెడీ షేప్ తీసుకున్నాం కదండి, ఆ షేప్ అనేది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. అలా షేప్ తీసుకోకుండా స్టిచ్ చేసుకున్నామంటే మనకు వచ్చేసి డబ్బా షేప్ లాగా కనిపిస్తుందండి. అక్కడ 1 ఇంచ్ డాట్ పైకి పెట్టుకొని డాట్ దగ్గర నుంచి కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నడుం దగ్గర అనేది మనకు షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది.
నేను చెప్పిన విధంగా మీరు పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటే మనకు లాంగ్ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా క్లాత్ని చూసుకుంటూ మనకు 1 ఇంచ్ కాదు 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా డబల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. వీడియోని చూస్తూ నిదానంగా వీడియో స్కిప్ చేయకుండా మీరు స్టిచ్ చేసేసుకోండి. నేను స్టిచ్ చేసేది మీకు క్లియర్గా కనిపించాలని నేను వీడియోని స్లో మోషన్లో చూపిస్తున్నానండి. మీరు వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి స్కిప్ చేసుకుంటూ చూసారంటే మీకు వీడియోలో నేను ఏ విధంగా చూపించాను అనేది అర్థం అవ్వదు. కాబట్టి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా నిదానంగా 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా రెండో వైపు కూడా మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకు లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. సైడ్ జాయింట్స్ ఒకటి మనం ఫిట్టింగ్ కరెక్ట్గా ఇచ్చుకున్నామంటే లాంగ్ ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపించినట్టు మీరు చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా మనం రెండో వైపు కూడా లైనింగ్ వైపు లైనింగు, మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ పెట్టుకొని డబుల్ స్టిచ్ వేసేసుకున్నామంటే లాంగ్ ఫ్రాక్ 90% అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనకు ఆది డ్రెస్ అనేది అంటే కొలత డ్రెస్ అనేది హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అదే లూజ్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసేసుకొని మధ్యలో ఒక దగ్గర ఎగ్జాక్ట్గా అదే విధంగా మార్క్ చేసుకొని తర్వాత ఆర్మ్ లూజ్ మనం చెస్ట్ లూజ్కి ఆర్మ్ రౌండ్కి అనేది మ్యాచ్ చేసుకున్నాం కదండి. అక్కడ ఆర్మ్ లూజ్ అనేది అక్కడ ఒక మార్క్ చేసేసుకుంటే మనం ఆల్రెడీ 2 ఇంచెస్ ఖర్చు వచ్చే విధంగా పెట్టుకున్నాం. ఆ విధంగా అయినా 2 ఇంచెస్ పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ క్లాత్ మనం స్టిచ్ చేసినప్పుడు అటు ఇటు కటింగ్లో ఏదైనా వెళ్ళిపోతుంది కాబట్టి చూసుకొని ఒకసారి ఆర్మ్ రౌండ్ అనేది ఎంత వచ్చేసింది చెస్ట్ లూజ్కి అనేది చూసుకొని మనం అక్కడ మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం నడుం భాగం దగ్గర డాట్స్ వేసుకున్నాం కదండి, 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. దాని దగ్గర మనకు 1.5 వచ్చేస్తుందండి. మనం నడుము లూజ్ ఎంత తీసుకున్నాం, మనం కుట్టినది ఎంత వచ్చిందనేది చూసుకొని మనకు కావాల్సిన నడుము లూజు పెట్టి ఎక్స్ట్రా ఎంత ఉందనేది ఎన్ని ఇంచులు ఉందనేది చూసుకుంటే అది బై 4 చేసేసుకుంటే మనకు ఎంత మిగులుతుంది అనేది సరిపోతుంది. లేదు అన్నా మనం ఆది డ్రెస్ అనేది కొలత ఉంది కాబట్టి అదే విధంగా మనం మార్క్ చేసేసుకున్న సరిపోతుంది. చివర్లో వచ్చేసి మనం 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వదులుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ మనం స్టిచ్ చేసేసుకుంటే స్కర్ట్ వైపు సరిపోతుంది. ఇక్కడ నాకు 1.5 వచ్చిందండి. నడుము లూజు తీసేసిన తర్వాత నాకు 3 ఇంచులు మిగిలింది. ఆ 3 ఇంచులు మనం ఒకవైపు మాత్రమే చూస్తున్నాం కాబట్టి 2 భాగాలు చేసుకుంటే 1.5 వచ్చేస్తుంది. ఆ 1.5 నడుము దగ్గర 2 ఇంచులు నాకు వచ్చేసిందండి. నాకు స్టిచ్చింగ్లో ఎక్కడ క్లాత్ అనేది కట్ అవ్వలేదు కాబట్టి చెస్ట్ దగ్గర 2 ఇంచులు, హ్యాండ్స్ దగ్గర 2 ఇంచులు, కింది వైపుకి మనం డాట్స్ పెట్టుకున్నాం కాబట్టి 1.5 ఇంచు వచ్చేసిందండి. ఇదే విధంగా నేను ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నానో ఆ మార్క్ అనేది ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. హ్యాండ్ దగ్గర, ఆర్మ్ లూజ్ దగ్గర, మనకు నడుము దగ్గర లైన్ డ్రా చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకున్నామంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపించినట్టు మీరు 1కి 2 సార్లు చూసుకొని స్టిచ్ చేశారంటే మనకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు రెండో వైపు కూడా మార్క్ చేసేసుకొని సైడ్ ఫిట్టింగ్ చేసేసుకున్నారంటే లాంగ్ ఫ్రాక్ కంప్లీట్ అయిపోతుంది. నేను కింది భాగం వచ్చేసి ఫోల్డ్ చేయకుండా పీకో చేశానండి. వాళ్ళు పీకోనే చేయమన్నారు.
నార్మల్గా అయితే మీకు పీకో మిషన్ అవైలబుల్గా లేకున్నా, లేదు పీకో చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకున్నా ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనం హ్యాండ్ దగ్గర ఎలా అయితే ఫోల్డ్ వేసుకున్నామో అదేవిధంగా చివర్లో కూడా ఫోల్డింగ్ వేసేసుకుంటే లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోతుందండి. డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను కస్టమర్ని అడిగాను, వీడియో పెడతామన్నారు. అది రాగానే మీకు నేను మళ్ళీ పోస్ట్ చేసేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.